కుటుంబంలో ఎవరికైనా ఒక 20,000 వస్తుందంటే వైఫ్ అండ్ హస్బెండ్ ప్లాన్ చేసుకుంటారు. ఆ 20,000 రెంట్కి ఏమన్నా కట్టాల్సి ఉంటే ఎంత కట్టాలా, ఈఎంఐ కట్టాల్సి ఉంటే ఎంత కట్టాలా, తిండికి ఎంత, పిల్లల చదువుకి ఎంత, కరెంటు బిల్లు చక్కగా ప్లాన్ చేసుకుంటారు. 10,000 ఆదాయం వచ్చేవాళ్ళు చేసుకుంటారు, 5,000 ఆదాయం వచ్చేవాళ్ళు చేసుకుంటారు, 1,00,000 వచ్చే చేసుకుంటారు. ఒక రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని ప్లాన్ చేయాలా? ఏ ప్లాన్ లేదు. గత 5 సంవత్సరాల్లో ఆర్థిక విధ్వంసమే, అన్ని ప్రాజెక్టులు నిలిచిపోయినాయి. 14-19లో నేను టిట్ హౌసెస్ వచ్చాను. అప్పుడు మున్సిపాలిటీ లేదు. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఒక మాట చెప్పారు, నాకు ఆ పోర్ట్ఫోలియో ఇచ్చి పేదలకు మంచిళ్ళు కట్టినారాయణ అన్నారు. గతంలో ఎలా కట్టేవాళ్ళంటే 4 గోడలు కట్టి స్లాబ్ వేసేవాళ్ళు. ఇప్పుడు మీరు కూడా చూడండి, మీ పక్కనే ఉండే ఈ వెంకటేశ్వరపురంలో కట్టారు. 4 గోడలు కట్టి స్లాబ్ వేశారు. ఆ పక్కనే టిట్ హౌస్ కట్టారు, చూడండి ఎలా ఉండేది. 2014-19లో అమరావతి రాజధాని కోసం నేను అనేక విదేశాలు తిరిగా. కారు అంటికాడ నుంచి కారెక్కుతుంటే నాకు ఫస్ట్ చెప్పి కారెక్కండి, మేము వాడడం చాలా కష్టం, ఇప్పుడే వచ్చాడు పుస్తకం 5 కోట్లు చెప్పండి సార్ అన్నది. ఒక 5 కోట్లు చెప్పండి. సరే, ఏది ఏమైనా ఖచ్చితంగా ఆ 2 ప్రాజెక్టులు శాంక్షన్ అయితే ఈ సభాముఖంగా చెప్తున్నాను. ఆ 2 ప్రాజెక్టులలో మీకు ఆల్రెడీ నేను చెప్పలే, మేడం కూడా చెప్తాను, రేపు రాలేదనుకోండి ఇబ్బంది పడతా. చెప్తే ఆల్రెడీ ప్రాజెక్టులు పెట్టుండా, ఒకవేళ ఏదన్నా ఆ ప్రాజెక్టులో కొంత తగ్గిన క్యాన్సిల్ అయినా మళ్ళీ గట్టిగా చెప్పలేదు, సభాముఖంగా చెప్తున్నాను. 2 ప్రాజెక్టులలో మీ మున్సిపాలిటీకి 45 కోట్లు పెట్టున్నాను. రాబోయే 3 అది శాంక్షన్ అవుతుంది. శాంక్షన్ అయితే మీ మున్సిపాలిటీని, మీ మేడం, మీ యొక్క శాసనసభ్యులు బహుశా వన్ ఆఫ్ ది బెస్ట్ మున్సిపాలిటీగా చేస్తామని తెలియజేస్తూ, ఇలాంటి కమిట్మెంట్ ఉంటుందని నాకు రోజులు ఈరోజు ఇంత లేట్ అయినా ఇంత ఆనందంగా మీరు అందరికీ ఉన్నారంటే నిజంగా మీ మేడం యొక్క ఆమె చూపించే ఆదరణ, ఆమె మీద మీరు చూపించే ఆదరణ. నేను ఇంత పెద్ద సభ చేశారనుకోనా, ఏదో రావటం మొత్తం అనుకున్నాను. కాబట్టి మరొకసారి ఖచ్చితంగా మేడం ఏదైతే కోరుకుంటుందో ఈ మున్సిపాలిటీ చేయాల్సిన విధంగా ఆ విధంగా 100% చేస్తామని తెలియజేస్తూ